హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. చాలామంది చూస్తున్నారు, తప్పటి నుంచి లైక్స్ ఇవ్వట్లేదు. మీరు అందరూ లైక్స్ ఇస్తేనే కదా నాకు కొంచెం ఇంకా వీడియోస్ చేయాలనిపించింది. తప్పకుండా లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇది నేను నెయ్యితో చేసుకున్నాను. నెయ్యి కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చక్కగా అదంతా కరిగిపోయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చక్కగా వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, టమాటో ఇవన్నీ వేసేసుకోవాలండి. ఒకటొకటిగా మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా మనం ఇవన్నీ ఫ్రై, బంగాళదుంప, క్యారెట్ కొంచెం మెత్తగా అవ్వాలి కదండి, చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ చక్కగా ఉడికిపోయేలాగా అటు ఇటు కలుపుకొని ఇప్పుడు బంగాళదుంపలు అవి మగ్గటానికి నేను ఉప్పు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనం వాటర్ వేసాక, బియ్యం వేసాక మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. నేను అవి మగ్గటానికి ఒక 2-3 స్పూన్లు ఉప్పు వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. చక్కగా అవి ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మగ్గినయా లేదా చూసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తున్నారు ఒక సిస్టరు, ఆవిడకి చాలా థ్యాంక్స్ అండి. రెగ్యులర్గా నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని అదంతా మగ్గిపోయేలాగా అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. మూత తీసుకొని, ఇది చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే ఈజీగా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. 20 మినిట్స్ పట్టిద్ది అంతేను. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో నేను ఎన్ని బియ్యం అయితే వేసుకున్నాను, వాటర్ కూడా అంతే కొలిచి వేసుకున్నానండి. నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. బాస్మతి రైస్కి మనకి గ్లాస్కి 1 గ్లాసున్నర పడతాయి కదా, కప్పుకి కప్పున్నర అలా కొలుచుకొని వేసుకుంటాం కదండి. నేను ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నానో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ వేసేసుకొని చక్కగా అవి మూత పెట్టేసుకున్నానండి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కనుక బియ్యం వేసేసుకోవాలి. బియ్యం అవి వేసేసుకొని చక్కగా మొత్తం బియ్యం అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుందామండి. మూత తీసుకుని ఒకసారి చూసి ఈ పొజిషన్లోనే మళ్ళీ మనం ఒకసారి
ఉప్పు అనేది చూసుకోవాలండి, ఎందుకంటే బియ్యం కూడా వేసాం కాబట్టి బియ్యం వేసిన తర్వాత కూడా ఒకసారి ఉప్పు అనేది చూసుకోవాలండి. నేను బియ్యము ఒక అరగంట సేపు నానబెట్టానండి, అందుకే అలా బారుగా వచ్చినాయి. నానబెట్టుకుంటే చాలా బారుగా వస్తాయండి బాస్మతి రైస్ కాబట్టి. ఇప్పుడు ఉప్పు చూసుకున్న తర్వాత నేను చికెన్ మసాలా వేసేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని నేను ఇప్పుడు ఇందాక ఉప్పు చూసాను కదా, నాకు ఉప్పు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకనే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉప్పు అంతా కలిసిపోయేలాగా శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. అడుగుని ఇంకేమన్నా వాటర్ అలాంటిది ఏమన్నా ఉంటుందేమో చూసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే మనకు ఆ వాటర్ కూడా అయిపోతుందండి. బియ్యం ఉడికిందా లేదా అని చూసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. మూత తీసి చూస్తే నాకు ఉడికిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందండి. నేను ప్రతిసారి లైక్ చేయండి అని చెప్తున్నాను. విసుక్కోకుండా మన వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తేనే నేను ఇంకొంచెం మంచి వీడియోలు చేయాలి అని నాకు అనిపించింది. చూడండి, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.